ఈ మధ్య కొందరు సైబర్ నేరస్తులు చాలామందిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెడుతూ వారి దగ్గర చాలా డబ్బులు ఆ, లాక్కుంటున్నారు. అది ఎలా అంటే మీకు ఈరోజు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి దాని గురించి వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో కాల్ వచ్చింది అనుకోండి, అన్నోన్ నెంబర్ నుంచి లేదా ఫారిన్ నుంచి. అందులో ఒక వీడియో కాల్ వస్తే అందులో పోలీస్ యూనిఫాము లేదా ఆర్బీఐ అని, లేకపోతే సిబిఐ అని, లేకపోతే సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ అని చెప్పేసి పోలీసు డ్రెస్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఇలాగా సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము, లేకపోతే ఇన్వెస్టిగేషన్ నుంచి పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పోలీస్ యూనిఫామ్లో వాట్సాప్ వీడియో కాల్ చేస్తున్నారు. అది వీడియో కాల్ అవ్వకముందు మామూలు వాయిస్ కాల్ చేసి ఆ వాయిస్ కాల్ ద్వారా మేము పలానా సో అండ్ సో అని చెప్పేసి ఏదో పోలీస్ ఆఫీసర్ చెప్పు లేదా ఇంకేదైనా పేరు చెప్పి వీడియో కాల్ ఆన్ చేయండి లేకపోతే మీకు అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. దాంతో వీడియో కాల్ చేస్తే ఏమవుతుందంటే అందులో యూనిఫామ్లో కనిపించేసరికి ఈ ఎవరైతే ఫోన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు భయపడి ఏదో అడుగుతున్నారు. అడిగేసరికి మీరు పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, లేదా పలానా గంజాయి, లేదా పలానా మనీ లాండరింగ్ అని ఏదో ఒక క్రైమ్ పేరు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది, మీరు సెటిల్ చేసుకోండి, మమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీరు సెటిల్ చేసుకుంటే మీకు మీ పేరుని తీయడం జరుగుతుందని చాలామంది ఏం చేస్తున్నారు, డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామంది దగ్గర డబ్బులు గుంజుతున్నారు. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దీని తాలూకు పాసిబిలిటీస్ ఏంటి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఇది పూర్తిగా ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఏ చట్టంలో కూడా పెట్టబడలేదు. కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందంటే ఎవరైనా ఫోన్ కాల్స్ వస్తే, ఎవరైనా పోలీసు యూనిఫామ్తో ఎవరైనా వీడియో కాల్ చేస్తే డబ్బులు ఇవ్వండి అని చెప్తే ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఏంటంటే మనము ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరలో ఫిర్యాదు చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా ఇది ఒక స్కామ్. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ఏ పోలీసులు కూడా వీడియో కాల్ చేసి డబ్బులు ఇవ్వండి అని ఎవరు కూడా అడగరు. ఒకవేళ కేసు ఉంటే మీ దగ్గర కేసు అయితే మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఉదాహరణ కూడా ఒకటి చెప్తాను చూడండి. ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఒక దగ్గర. ఆ ఎంప్లాయీకి ఏం వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ కాల్ వచ్చింది. వాయిస్ కాల్ వస్తే మీరు వెంటనే వీడియో కాల్ ఆన్ చేయండి అన్నారు. వెంటనే ఆన్ చేసరికి వీడియో కాల్లో ఒక పోలీస్ డ్రెస్తో ఒక పై అధికారి పోలీస్ డ్రెస్ అంటే చూడండి ఈ సింహతలాటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ వాటితో ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు ఒక డ్రగ్స్ అనమాట, డ్రగ్స్ కేసులో వాడబడింది, మీరు అర్జెంటుగా మీ పేరు మీద ఎఫ్ఐఆర్ వేసాం కాబట్టి మీరు అర్జెంటుగా రావాలి, మీ ఆధార్ కార్డు పైన ఒక డ్రగ్స్ కేసు అనేది ఉంది కాబట్టి మీరు అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాస్తాం, మీకు అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నాడు. వెంటనే అదేంటి మేము ఇక్కడ ఉన్నాం పలానా సోన్స్ అని వివరాలని వీళ్ళు చెప్పేశారు. వివరాలను చెప్పగానే వాళ్ళు చేసింది చెప్తారంటే మీదంతా మేము ఇలాగా డిజిటల్ అరెస్ట్ చేస్తాం, కోర్టుకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఎవరికి చెప్పకుండా ఏం చేయాలో దానికి అని అడిగారు. దానికి ఏంటి మీరు ఎవరికి చెప్పినా ఈ కేసు పెద్ద అవుతుందని చెప్పి వెంటనే కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేయమన్నారు. వాళ్ళ భయానికి ఎవరికి చెప్పకుండా అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు. అమౌంట్ అనేది ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు. తొలి ఎంత అమౌంట్ ఇచ్చారు దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలన్నట్టు మళ్ళీ వాళ్ళని భయపెట్టారు. దాంతో పక్క వరకు ఇలాగ అమౌంట్ ఇది అడిగితే ఎందుకని వివరంగా వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట. అప్పుడు ఇలాంటిది ఏమి ఉండదని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఏవైనా పార్సిల్స్ వస్తాయి ఫ్రీగా వస్తాయి అంటే మనం అడ్రస్ అనేది మనం ఇచ్చేస్తాం. ఇంకోటి అంటే ఆ అడ్రస్ల పేరుని బట్టి కొన్నిసార్లు ఏం చేస్తారంటే అక్కడ ఫోన్ నెంబర్ చూసి వాళ్ళు ఫోన్ చేస్తారు. అలాగే ఒక మెయిల్కి అంటే ఫెడెక్స్ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని పేరుతోనే కాల్ వచ్చింది. ఆ కాల్ని ఏం చేశారు, జూమ్ కాల్లో పెట్టి స్క్రీన్ రికార్డ్ మీరు మాట్లాడే ప్రతి విషయం కోర్టుకి పంపబడుతుందని భయపెట్టారు అనమాట జూమ్ కాల్ చేసి. అయితే ఆ వెరిఫికేషన్ పీరియడ్ ఎంతంటే 25 లక్షలు ఆవిడ దగ్గర తీసుకున్నారు. హైదరాబాద్లో ఒక ఆవిడ దగ్గర ఎంత తీసుకున్నారు, 25 లక్షలు తీసుకున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఏంటి రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయన పాపము ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ అయితే ఆయనకి ఏం చేశారు, ఒక వీడియో కాల్ చేసి మీ తాలూకా ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఒక వేరే మనీ లాండరింగ్ కేసులో ఉన్నాయి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తాము, మీరు కోర్టుకు రావాల్సి ఉంటుందని భయపెట్టారు. అతను సుమారుగా 40 లక్షలు అనేది వేయడం జరిగింది. అంటే దపదపాలుగా. అంటే ఆ విషయం ఎవరికైనా చెప్తే
ఈ కేసు పెద్దదవుతుంది, అందరికీ తెలిసిపోద్దని భయపెట్టారనమాట. ఆ భయపెట్టగానే ఆయన తన పరువు పోతుందని భయంకి డబ్బులు వేస్తా సుమారు ₹1,00,000 40 లక్షలు వేసాడు. 40 లక్షలు వేసిన తర్వాత వాళ్ళకి ఇంకా బంధువుల దగ్గర ఇంకా అప్పు ఊడుతూ చివరికి వాళ్ళ బంధువులు అడిగితే విషయమేమో చెప్పారనమాట ఇలాగని. అప్పుడు వాళ్ళందరూ కూడా పోలీసుని అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళని తర్వాత కాలంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ డిజిటల్ అరెస్ట్ మీద ఇంత పెద్ద ప్రమాదం ఉంది కాబట్టి అందరూ డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన పెంచుకోండి. డిజిటల్ అరెస్ట్ అనేది అది ఒక స్కాము, ప్యూర్లీ అది ఒక స్కామ్. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేది పోలీసులో కానీ చట్టంలో కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అలాంటి కాల్ చేస్తే వెంటనే గవర్నమెంట్ ఫ్రీ నెంబర్ ఉంది 1930 అంటే 1930 ఉంది. అలాగే cybercrime.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్కి, అలాగే వాళ్ళు ఏం చేశారో అలాగా అదంతా కూడా రిజిస్టర్ అయ్యి మనం ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తే తదుపరి ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఏ ఫోన్ కాల్స్ వచ్చినా మీరు లిఫ్ట్ చేయకండి. ఒకవేళ లిఫ్ట్ చేసినా భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఏదైనా కేసులో ఉంది అనుకుంటే డైరెక్ట్గా పోలీసు వారు మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఈ సైబర్ క్రైమ్ మీద కొంచెం అవేర్నెస్ మీ వాళ్ళకి తెలియజేయండి. ఇలాంటి అరెస్టులు ఏవి ఉండవు. మీకు ఎప్పుడైనా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినా లేదా ఇలాంటి ఏదైనా డిజిటల్ అరెస్ట్ వచ్చినా మీరు ఈ 1930 కాల్ చేయండి. అలాగే ఈ కింద లింక్ cybercrime.gov.inకి రిజిస్టర్ అయ్యి మీరు కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి అందరికి కూడా ఇలాంటి విషయాల్ని అందరూ కూడా